తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళుండి చూడలేక చెవులుండి వినలేక ఉన్నటువంటి కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని నిద్రలేపే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ లెజిస్లేటర్ పార్టీ లీడర్ అయినటువంటి నిర్మల్ ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ రైతు దీక్షకు వచ్చినటువంటి వేలాది మంది రైతుల సమక్షంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్ర గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన డీకే అరుణ గారు, మీ ముందు మాట్లాడిన నిజామాబాద్ సోదరులు ఎంపీ అరవింద్ గారు, రఘునందన్ రావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు, మరి ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గుప్తా గారు, హరీష్ రావు గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంటు సభ్యులు, ముఖ్యంగా ఈ రైతు కిసాన్ మోర్చాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, వారి మొత్తం కమిటీ మెంబర్సు, వేదిక మీద ఉన్నటువంటి స్థానికంగా హైదరాబాదు చుట్టుపక్కల సంబంధించిన బీజేపీ జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు, అనేక మంది పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు సోదరులిమన్రాల, మరి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరిస్తూ, మరి మీరు దయచేసి 2-3 ధర్నా కార్యక్రమం కాబట్టి నేను 4 మాటలు చెప్పే ముందు నాతో పాటు మీరు స్లోగన్లు ఇస్తారని భావిస్తూ మీ అందరికీ మరి మనవి చేస్తున్నా. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, రైతు వ్యతిరేక దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. ఖబర్దార్ 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 ఖబర్దార్. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరులారా సోదరిమణులారా, ఈరోజు ఇప్పుడే అరవింద్ గారు చెప్పినట్టు దగాకోరు మోసపూరిత విధానాలతో చెవులో పూలు పెట్టే అనేక మాటలతో కిలాడి చంద్రశేఖరరావు గారు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసి 7 లక్షల కోట్ల పైన అప్పుల ఊపిలో తెలంగాణని 1200 మంది అమరవీరుల యొక్క త్యాగం సాక్షిగా, ఆనాడు అనేక ఉద్యమాల సాక్షిగా, విద్యార్థుల యొక్క త్యాగాల సాక్షిగా ఏర్పడ్డటువంటి నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు కేసీఆర్ మోసపూరిత వ్యవహారాలు చూసి ప్రజలు అసహించుకొని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చెవులో పువ్వు పెట్టి 5 గ్యారంటీలు చెప్పిన పాలన ఇక్కడ కూడా 6 గ్యారంటీల పేరుతో మరి తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఈరోజు రైతు బిడ్డలు అని చెప్పుకునే మంత్రులు, ముఖ్యమంత్రి కళ్ళుండి చూడటం లేదు, చెవులుండి వింటం లేదు. ఇలా కేవలం 1/4 పావంతు మాత్రమే 25 రూపాయలు 25 పైసల మందమే రైతాంగానికి రుణమాఫీ చేసిన కార్యక్రమం చేసి పాలాభిషేకాలు పండగలు జరుపుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దౌర్భాగ్యపు నీతి దయచేసి మరి కళ్ళుండి చూడండి అని చెప్పి ఇవాళ ఇందిరా పార్కు ఈ యొక్క ధర్నా చౌక్లో వేలాదిగా తరలిచ్చినటువంటి రైతు సోదరులు, వాళ్ళకి సపోర్టుగా వచ్చినటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఈనాడు రాష్ట్ర బీజేపీ అన్ని వింగ్స్, మరి కిషన్ రెడ్డి గారు కూడా జమ్మూ కాశ్మీర్ కార్యక్రమంలో ఉండి వారు కూడా రాలేదు కాబట్టి వారు ఫోన్లో కూడా శుభాకాంక్షలు చెప్పమన్నారు. అందరం ఐక్యంగా ఇలా మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు అక్కడి నుంచి ఉన్నారు ప్రజలందరూ, రైతులందరూ కూడా ఇదైనా చూసి కనీసం ముద్ర నిద్ర నటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని మీరు చెప్పిన వాగ్దానం
అమలు చేయకపోతే ఇలా చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు, అప్పుల ఊపిలో ఉన్నారు. 5 నుంచి 10 రూపాయల వడ్డీలు తెచ్చుకొని రుణాలు కట్టలేక, కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వక, మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయక, 2 లక్షల పైన ఉన్నటువంటి కట్టుకోలేక ఇవాళ ఎక్కడ చూడాలో అన్నం పెట్టే అన్నదాత అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉందంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఇకను కూడా మీరందరూ హడావుడి చేసే కార్యక్రమం, మీరు చాలా విద్యలు నేర్చారు. ఏదో హైడ్రా అని తీసుకొచ్చి ఇవాళ రైతాంగం యొక్క దృష్టిని మరల్చి ఒక న్యూస్ పెట్టి కూల్చివేత బుల్డోజర్ కార్యక్రమం పెట్టారు. మేమెవరం కూడా చెరువులు పరిరక్షించడానికి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేసే విధానం తప్పు. ఇలా మరి పెద్దలందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. పేదవాళ్లు మీ యొక్క ఆనాటి అధికారులు పర్మిషన్ ఇస్తే పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళు ట్యాక్సులు కట్టారు ప్రభుత్వానికి, వాళ్లతో పాటు ప్రభుత్వం కూడా దోషే. కాబట్టి దీనికి ఒక సమగ్ర విధానం తెలియాలంటే మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్ తీసుకోవాలి. ఆ రకంగా పాలసీ లేకుండా కేవలం బుల్డోజ్ చేసి పత్రికలను అట్రాక్ట్ చేయడం కొరకు, మీడియాని అట్రాక్ట్ చేయడం కొరకు, రైతుల యొక్క మరి కోపం మీ మీద రాకుండా ఉండటం కొరకు గందరగోళం చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మా ఖమ్మం జిల్లా చూస్తే 3 మంత్రులు ఉన్నారు, పోటీలు పడి పబ్లిసిటీకి మాట్లాడతారు. మరి ఎన్ఎస్పీ కాలువ దిగితే నిన్నగాక మొన్న నీళ్ళు వదిలిపెట్టారు. ఒకళ్ళ కంటే ఒకళ్ళు పోటీలు పడి వాళ్ళు అసలు రైతుల కొరకే పుట్టినట్టు, రైతు యొక్క వాళ్ళు తప్పితే ఇంకెవరు లేనట్టు బ్రహ్మాండంగా మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. ఖమ్మమే కాదు, నల్గొండ కాదు, ఇతర 10 జిల్లాలు అన్ని చోట్ల కూడా ఇవాళ మరి అతివృష్టికి చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అది కూడా ఇది మేలుకొలుపు మహాధరణ, ఇది మీకు నిద్ర నుంచి లేపే మహాధరణ. ఈ రైతు యొక్క మహాధరణ ఉద్దేశం ఈ ప్రభుత్వం మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నటువంటి ప్రవర్తన నుంచి మేలుకొలిపే యాత్ర దీన్ని ఈ యొక్క ధర్నా అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. మీరు అండర్ ఎస్టిమేట్ వేస్తే భారతీయ జనతా పార్టీ దేశం కొరకున్న పార్టీ, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి ప్రజల కొరకున్నటువంటి పార్టీ, రైతులకున్న వరకు వాళ్ళ కొరకున్న పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి దగ్గర నుంచి, ఎంఎస్పీలు పెంచే దగ్గర నుంచి, రైతాంగానికి సాయిల్ కార్డులు ఇచ్చే దగ్గర నుంచి, ఫసల్ బీమా యోజన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు రైతాంగాన్ని ఉద్దేశించి వారి సంక్షేమం కొరకు రైతు మేలు కోరి 1,40,000 కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా గారడీ విద్యలతో, పబ్లిసిటీ సెంటర్లతో రైతాంగాన్ని గాలి కొదిలేశారు. కాబట్టి ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో వారి అధ్యక్షతన మరి రాష్ట్ర బీజేపీ అందరి సమన్వయంతో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులతో పాటు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నాయకులందరి సమన్వయంతో ఈ యొక్క మహాధరణ కార్యక్రమం వారందరి శుభాశీస్సులతో జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఏదేమైనా ఈరోజు మరి రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడదు. దయచేసి మీ కుంభకోణాల వ్యవహారం చివరికి రైతాంగాన్ని గాలి కొదిలేసి ఇదే మహేశ్వర్ రెడ్డి గారు మరి 3-4 కుంభకోణాలు కూడా వెలుగులో తీసుకొచ్చిండు. వాళ్లతో రైతులతో రిలేటెడ్ ఉన్నటువంటి కుంభకోణం సివిల్ సప్లైస్ శాఖలో 1,100 కోట్లు మహేశ్వర్ రెడ్డి గారితో పాటు వారి ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని మొట్టమొదటి బయటికి తీసుకొచ్చారు. 1,100 కోట్లు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారి దృష్టికి కూడా వారు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నేను ఎక్కడా కూడా నా రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వంలో మరి లంచానికి అంటే ఏదైతే మరి వారు మాట్లాడుకున్న తెరవెనుకున్నటువంటి మాట్లాడుకున్న మాటలు కూడా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు హామీ పత్రం రాసుకున్నటువంటి దౌర్భాగ్య పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అనేక రకాలుగా కొంతమంది మరి విదేశీ బ్యాంకులతో దొంగ గ్యారెంటీలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది అనేక రకాలుగా కేవలం కాంట్రాక్టుల పరిపాలన జరుగుతుంది తప్పితే ఇది ప్రజా పరిపాలన కాదు. ఎక్కడా కూడా ప్రజా పరిపాలన మచ్చుకు కూడా కనపట్టలేదు. వాళ్ళలో వాళ్ళు పోటీలు పడి ఇవాళ పవర్ సెంటర్స్ కూడా ఒక 10-15 పవర్ సెంటర్స్ అయిపోయినాయి. కాబట్టి అయ్యా ఇకనైనా మేలుకోండి. మీరేదో మీ గొప్పతనంతో అధికారంలో రాలా, కేసీఆర్ను వదిలించుకోవాలని ఆనాడు ప్రజలు డిసైడ్ అయ్యి మీ మాయ మాటలు నమ్మి యూత్ గాని, మహిళలు గాని, రైతులు గాని, పేదవాళ్లు గాని మీరు ఇచ్చినటువంటి అనేక శుష్క వాగ్దానాలు 6 గ్యారెంటీల పేరుతో ఏది అమలు చేయకుండా రైతు భరోసా 15,000 ఇస్తానని, 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఎక్కడా కూడా అమలులో నోచుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఇది మేలుకొల్పు మహాధరణ. ఇది మీ అందరికీ కళ్ళుండి చూడమని చెప్పి మహాధరణలో ఇవాళ రైతాంగం వచ్చారు. మేమందరం రైతు కుటుంబాల నుంచి వచ్చాం. పెద్ద ఎత్తున
రాత్రి 11 గంటలకి నేను మహేష్ రెడ్డి గారికి ఫోన్ చేశా, వర్షం వస్తుంది మరి ఎట్లుంది అంటే, వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా వేల మంది రైతాంగం ఇవాళ కదిలి వస్తున్నారని చెప్పడం జరిగింది. అది నిజమై మరి ఈరోజు నా ముందు సాక్షాత్కారం అయింది. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. 24 గంటల దీక్ష, దీనికి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున మరి నడ్డా గారి తరఫున అందరి తరఫున కూడా మీ అందరికి తెలియజేస్తూ, ఈ రైతాంగం సమస్యల పరిష్కారానికి ఇది ఒక మొదటి హెచ్చరిక. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇది దీనికైనా మేలుకొలుపు, ఇది మహాధర్నా అని చెప్పి చెబుతూ, మీరు మీ అందరికీ మంచి జరగాల. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి పైకొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయాలా, లేకపోతే కర్ణాటకలో పట్టే గతి ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి కూడా. కర్ణాటకలో అక్కడ ముఖ్యమంత్రి ఓపెన్ గా దోపిడీకి, అక్కడ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ దాంట్లో 14 మంది ప్లాట్లు చేసుకోవటం, ఎస్టీల డెవలప్మెంట్ ఫండ్ డైవర్ట్ చేయటం, అనేక కుంభకోణాల కర్ణాటక తార్కాణమైంది. ఇక్కడ కూడా అవినీతి వైపు బాటలేస్తూ వాళ్ళ ఇష్టారాజ్యంగా కాంట్రాక్టుల రాజ్యం నడుపుతున్నారు. రైతు రాజ్యం నడుపుతామని, ప్రజా రాజ్యం నడుపుతామని, ప్రజాపాలన చేస్తామని అనేక రకాలుగా మరి మీరు చెవులో పూలు పెట్టే మాటలు మాట్లాడారు. కానీ దయచేసి ఇది హెచ్చరిక మాత్రమే. కబడ్దారని అందుకే మేము స్లోగన్ ఇచ్చాం. మీ ఇష్టారాజ్యంగా అధికారం ఉందని చేస్తే రైతాంగం మాత్రం మేల్కొన్నారు. ఒక రైతు యొక్క ఆగ్రహం గురి కాబడ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. ఎక్కడైనా మేల్కొని మీరు రైతు భరోసా 15,000 ఇవ్వాలి, రైతు గ్యారంటీ ఏదైతే చెప్పారో 500 బోనస్ ఇవ్వాలని, ఈ సందర్భంగా రైతాంగం రుణమాఫీ పూర్తిగా చేయాలి, బ్యాంకులు కూడా సమన్వయం చేసి కొత్త రుణాలు ఇచ్చేటట్టు చేయాలి అని చెబుతూ, ఈ సందర్భంగా మరి ఇచ్చిన అవకాశానికి ఈ యొక్క మహాధర్నా సక్సెస్ కావాలని మహేష్ రెడ్డి గారితో పాటు వారితో పాటు కూర్చున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ, కిసాన్ మోర్చా అందరూ కూడా మరి సహకారంతో విజయవంతం అవుతుందని, అవ్వాలని కోరుకుంటూ ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి మహేష్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెబుతూ ముగిస్తున్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా.